మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం రోజు నీటిలో దీనిని కలిపి అక్కడ చల్లితే ఇంట్లోని దోషాలన్నీ కూడా పోతాయి. నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది. ఇంట్లోని ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు కూడా పోతాయి. వద్దన్నా ధనవంతులుగా మారిపోతారని పండితులు చెప్తూ ఉన్నారు. మరి సోమవారం రోజు నీటిలో ఏం కలిపి ఎక్కడ చల్లాలో తెలుసుకునే ముందు ఒక చిన్న నీటి కథను విందాం. పూర్వం వింధ్యా పర్వతం మీద ఓ చెట్టు తొర్రలో ఓ పక్షి నివసిస్తూ ఉండేది. అది ఆహారాన్ని వెతుక్కుంటూ ప్రొద్దున్నే బయలుదేరి సాయంత్రానికి గూటికి చేరుకునేది. ఎప్పటిలాగానే ఒకరోజు ప్రొద్దున్నే బయలుదేరింది. సాయంత్రం అవుతోంది. గూటికి చేరే ప్రయత్నంలో వేగంగా ఎగురుతూ వస్తోంది. అంతలో వర్షం పట్టుకుంది. కొండపోతగా కురవసాగింది. వర్షానికి బాగా తడిసిపోయింది పక్షి. ఎగరటం కష్టం అనుకుంది. ఓ చెట్టు కొమ్మన కూర్చుంది. అలాగే ఒక కుందేలు వర్షానికి తడుస్తూ పరుగు పరుగున వింధ్యా పర్వతం మీది చెట్టు తొర్రకు అంటే చెట్టు తొర్ర దగ్గరకు వచ్చి ఖాళీగా ఉన్న చెట్టు తొర్రను గమనించి తొర్రలోకి దూరింది. వర్షం నుంచి తప్పించుకొని వెచ్చగా హాయిగా పడుకుంది. చీకటి వేళ గూటికి చేరుకుంది పక్షి. తొర్రలోకి ఆత్రంగా చేరుదామనుకుంటే అడ్డంగా కుందేలు కనిపించింది. చిర్రెత్తుకొచ్చింది పక్షికి. పొడిచి పొడిచి లేపింది దాన్ని. ఎవ్వరూ అంటూ లేచింది కుందేలు. నా ఇంట పడుకొని నన్నెవరంటావేంటే, లే వెళ్ళిక్కడ్నుంచి, చూడలా పడుకుందో మహారాజులా అని కోపగించుకుంది పక్షి. నేను వెళ్ళను, ఏం చేస్తావు అంది కుందేలు. చంపేస్తాను, నిన్ను తక్కువగా అంచనా వేయకు అంది పక్షి. అది నీ వల్ల కాదు గాని ముందో విషయం తెలుసుకో. బావులు, చెరువులు, చెట్టు తొర్రలు ఎవరు ముందు ఆక్రమించుకుంటే వారికే చెందుతాయి. నేను నీకంటే ముందొచ్చాను కాబట్టి ఇది నాది. కాదంటావా నీ దిక్కున్న చోటుకి వెళ్ళి చెప్పుకో పో అంది కుందేలు. ఇక పక్షి ఎక్కడికి పోలేక నోరు తగ్గించుకొని ఇలా అంది. ఈ రాత్రి వేళ తగువు ఎందుకు గాని నేను నీతో పాటే ఇక్కడే ఉంటాను. తెల్లారని తగువు తీర్చుకుందాం అంది. అలా అన్నావు బాగుంది అని కుందేలు నిద్రపోయింది. బాగా అలసిపోయి ఉండటం వలన పక్షి కూడా పడుకుంది. తెల్లారిందో లేదో పక్షి లేచింది. లేలే పద తగువు తీర్చుకుందాం అని తొందర చేసింది. తగువు ఎవరు తీరుస్తారు అని అడిగింది కుందేలు. ఎవరు తీరుస్తారేంటి? నర్మదా నది ఒడ్డున ఓ ముసలి పిల్లి ఉంది. వ్యవహార జ్ఞానంలో దానికి ఉన్నత పేరు మరెవ్వరికీ లేదు. అలాగే అనుభవం కూడా ఎక్కువ. దాని దగ్గరికి పోదాం, అదే చెప్తుంది తీర్పు అన్నది పక్షి. సరేనంది కుందేలు. రెండూ కలిసి పిల్లి దగ్గరకు వచ్చాయి. తగువు అంతా కూడా పూసగుచ్చినట్టుగా చెప్పాయి. పెద్దదానివి, సరైన తీర్పు నువ్వే చెప్పాలి అని బ్రతిమలాడాయి. ముసలి పిల్లి చాటుగా నవ్వుకుంది. అదృష్టం అంటే తనదేననుకుంది. కాలు కదపకుండానే కావలసిన ఆహారం వెతుక్కుంటూ రావటం గత జన్మలో చేసుకున్న పుణ్యం అనుకుంది. రెండిటిని చంపి తినాలని ఆలోచన చేసి ఇలా అంది. మీరు ఇందాకటి నుంచి ఏదో చెప్తూ ఉన్నారు కానీ నాకేదీ వినిపించటం లేదు. ముసలిదాన్ని అయిపోయాను కదా, చెవులు పనిచేయటం లేదు. అందుకని ఓ పని చెయ్యండి. మీరిద్దరూ నా దగ్గరకు వచ్చి నా చెవులో నోరు పెట్టి గట్టిగా అరిచి చెప్పండి, వింటాను. అప్పుడు మీ గొడవేమిటో ముందు అర్థమవుతుంది. మధ్యాహ్నం అయ్యింది. నాకు పూజా సమయం దగ్గర పడుతున్నది. పూజలు ముగించుకొని దాన ధర్మాలు చేసుకోవలసి ఉన్నది. అయినా తగువు తీర్చేవాళ్ళు ఎందరెందరో ఉన్నా కానీ మీరు వాళ్లను ఎవరినీ కూడా కాదని, నేనేదో పక్షపాతం లేకుండా తీర్పు చెప్తానని అంత దూరం నుండి వచ్చారు. అట్లాంటి మిమ్మల్ని ఊరకే వెనక్కి పంపించటం మాలాంటి తపస్సులకు తగదు. ఈ లోకంలోనే ఎల్లకాలం ఉట్టి కట్టుకొని ఎవ్వరము కూడా ఊగం కదా. చచ్చిపోయినప్పుడు ధర్మం ఒక్కటి తప్ప మరేవి మన వెంట రావు. కాబట్టి అట్లాంటి ధర్మాన్ని మాత్రం ఎన్ని కష్టాలు ఎదురైనా సరే పోగొట్టుకోకూడదు. ఇదే సత్యం. మనం సత్యాన్ని ఎప్పుడూ తప్పకూడదు అని. శుభాలకు మూలం సత్యమే. సత్యానికి తోడుగా మనకు భూతదయ కూడా ఉండాలి అని. ధర్మాలకు అలంకారం భూతదయే. తన శరీరంలో ఎక్కడైనా సరే ముళ్ళు దిగితే తనకు ఎంత నొప్పి ఉంటుంది. ఇతరుల శరీరాలు
అట్లాంటివే కదా అని తెలుసుకొని వివేకవంతులు ఎల్లప్పుడూ కూడా హింసకు దూరంగా ఉంటారు. కానీ దుర్మార్గులకు ఇంత లోతుగా అర్థం ఎక్కడవుతుంది? అందుకని వాళ్ళు దయ ధర్మాలను విడిచి కేవలం బ్రతకటం కోసం ఇతర జీవుల హింసకు పాల్పడుతూ ఉంటారు. తనను ఆశ్రయించిన వాళ్లను కాపాడడాన్ని మించిన ధర్మం లేదు అని మన గ్రంథాలన్నీ కూడా ఘోషిస్తూ ఉన్నాయి కదా అంటూ చక్కగా ధర్మోపదేశం చేసింది పిల్లి. అది విని పక్షి కుందేలు రెండూ చాలా ముచ్చటపడ్డాయి. అంతలోనే ఏంటి ఆలోచిస్తున్నారు? తొందరగా చెప్పండి, నా కవతల చాలా పనులున్నాయి అంది పిల్లి. కుందేలు పక్షి పిల్లి రెండు చెవుల దగ్గరకు రెండూ చేరాయి. చెవుల దగ్గర నోరు పెట్టి మాట్లాడబోతూ ఉన్నాయి. అంతే, చటుక్కున కాళ్లతో నొక్కి పెట్టి మెడలు కొరికి రెండిటిని చంపేసింది పిల్లి. 3 రోజుల పాటు వాటిని దాచుకుని తృప్తిగా తింది. ఒకరిని నమ్మాలన్నా సన్మానించాలన్నా దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. వాటిని కాదనుకొని ముందుకు అడుగు వేస్తే ప్రమాదాల పాలవుతాం అన్నదే ఈ కథలోని నీతి. ఇక వీడియోలోకి వస్తే, సోమవారం అంటే శివుడికి ఎంతో ఇష్టమైన రోజు. చంద్రుడు సోమవారానికి అధిపతి. చాలామంది ఈ రోజుల్లో ఇంట్లో ధనం నిలవటం లేదని, అసలు ఇంట్లో ప్రశాంతత ఉండటం లేదని, అసలు ఇంట్లో ఉండాలనిపించటం లేదని ఎంతో బాధపడుతూ ఉన్నారు. ఇలా జరగడానికి ప్రధాన కారణం ఇంట్లో ఉన్న దరిద్రం. దీనినే మనం నెగిటివ్ ఎనర్జీ అనుకుంటూ ఉంటాం. పూర్వం నకారాత్మక శక్తిని దరిద్రం అని పిలిచేవారు. నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉండటం వలన అనేక రకాల సమస్యలు వస్తాయి. ఆర్థిక, ఆరోగ్య, మానసిక సమస్యలు రావడానికి ప్రధాన కారణం నెగిటివ్ ఎనర్జీ. నెగిటివ్ ఎనర్జీ పోతేనే ఇంట్లోకి లక్ష్మీదేవి వస్తుంది, ఇంటికి లక్ష్మికల వస్తుంది. మరి ఈ దరిద్రాన్ని ఎలా వదిలించుకోవాలంటే, సోమవారం రోజు చక్కగా ఉదయమే నిద్రలేవండి. తరువాత ఇంటినంతటినీ కూడా శుభ్రం చేసుకోండి. దరిద్రం దరిచేరకుండా ఉండాలంటే ఇంట్లో బూజులు దుమ్ము చేరకుండా చూసుకోవాలి. ఇంటిని ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా ఉంచుకోవాలి. కాబట్టి సోమవారం రోజు ఉదయమే నిద్రలేచి ముందు ఇంటిని శుభ్రం చేసుకోండి. తర్వాత మీరు శుచిగా స్నానం చేయండి. ఆ తర్వాత చక్కగా ఒక గాజు గ్లాసులో గంగాజలాన్ని తీసుకోండి. గంగాజలం లేకపోతే మామూలు నీటిని తీసుకోండి. ఆ నీటిలో కొద్దిగా పచ్చకర్పూరం పొడిని వేయండి. చిటికెడు విభూదిని కూడా వేసి నీటిలో కలిసేలాగా బాగా మిక్స్ చేయండి. ఆ తర్వాత ఈ నీటిని మీ ఇంట్లో బాత్రూంలో తప్ప మిగిలిన అన్ని గదుల్లో కూడా చల్లండి. అంటే గోడల మీద చల్లండి, నేల మీద చల్లవద్దు. ముందు పూజ గది, ఆ తర్వాత వంటగది, హాల్, ఇలా అన్ని గదుల్లో చల్లండి. గదులన్నిటిలో కూడా కొంచెం కొంచెంగా చల్లిన సరిపోతుంది. ఇలా మొత్తం చల్లిన తర్వాత మీ ఇంటి బయటకు వచ్చి మెయిన్ డోర్ గుమ్మం మీద కూడా 11 సార్లు ఈ నీటిని ప్రోక్షించండి, అంటే చల్లండి. అలా చల్లేటప్పుడు ఓం శాంతి ఓం అనే మంత్రాన్ని 11 సార్లు పఠించండి. ఇలా చల్లిన నీటిని, అంటే గుమ్మం దగ్గర చల్లిన నీటిని ఒక 5 నిమిషాల తర్వాత వస్త్రంతో తుడిచేయండి. ఎందుకంటే ఎవ్వరూ ఆ నీటిని తొక్కకూడదు. ఇలా చల్లటం వలన ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా, దరిద్రం అంతా కూడా పారిపోతుంది. 2 నిమిషాల్లో మీకు ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది. మార్పు కూడా తెలుస్తుంది. ఇలా ఉదయం ఇంటిని శుభ్రం చేసి అంటే నీటిని చల్లిన తర్వాత పూజ గదిలో పరమేశ్వరుని పూజించండి. పెద్దగా పూజలు చేయకపోయినా పర్వాలేదు, కనీసం ఒక్క దీపాన్ని వెలిగించండి చాలు. 2 సాంబ్రాణి పుల్లలు వెలిగించి ధూపం చూపించండి. ప్రతి సోమవారం రోజు ఉదయం ఈ చిన్న పనిని చేశారంటే మీ ఇంట్లో నకారాత్మక శక్తులు పోతాయి. దాంతో మీకు ఉన్న సమస్యలు కూడా పోతాయి. మీకు అంతా మంచే జరుగుతుంది. కాబట్టి ప్రతి సోమవారం నాడు మీరు కూడా ఈ చిన్న పరిహారాన్ని చేసి దరిద్రాన్ని తరిమి కొట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.